ఓకే సార్. ఇప్పుడు కొంతమంది అంటే మన భారతదేశంలో కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయంటే ముందుగా అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి టీవీలో కానీ లేదంటే పేపర్లో కూడా. మీకు కెనడాలో పలానా జాబ్స్ ఉన్నాయి, సింగపూరు, వివిధ దేశాలకు సంబంధించి అన్నీ చూపించి అక్కడ ఫిట్టర్ అని రకరకాల జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు. మీరు మా ఆఫీస్కు విచ్చేయండి, మీరు ఫస్ట్ ఒక కన్సల్టెన్సీ కింద ఫీజు ఒక 5,000 రూపాయలు పే చేయండి, 10,000 పే చేయండి. ఆ తర్వాత మీరు వచ్చేసి అప్లికేషన్స్ మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి వెళ్ళండి, తర్వాత మేము మీకు కాల్ ఫర్ చేస్తామని చెప్పేసి అంటుంటారు. ఆ తర్వాత ఆ కాల్స్ కూడా రావు. కొన్నిసార్లు వచ్చినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి వెంటనే ఒక 50,000 లక్ష రూపాయలు కట్టించుకుంటారు, మీకు వీసా కొద్ది రోజుల్లో వచ్చేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఈ మాయాజాలం నుంచి యువతను మీరు కాపాడుకోవాలంటే, అంటే వాళ్ళ టైము అలాగనే వాళ్ళ ఫైనాన్స్ ఇదంతా నష్టపోకుండా ఉండాలంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. మా దగ్గర చాలా అలాంటి బాధితులు వస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ మేము ఒక 300 మంది నష్టపోయిన, అంటే వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ కంపెనీ మీద కేసు వేసాము, ఢిల్లీ కంపెనీ. వాళ్ళు విజయవాడలో హైదరాబాద్లో పెట్టి మీరు చెప్పిన మాదిరిగానే ముందు 5,000 10,000 తీసుకొని పాస్పోర్ట్లు తీసుకొని లక్షలలో తీసుకొని లక్షల్లో అంటే వేల మందిని మోసం చేసి క్లోజ్ చేశారు ఆఫీసులు. సో ఇక్కడ ఏంటంటే అండి, నార్మల్గా ప్రతి కంట్రీకి ఒక వెబ్సైట్ ఉంటుందండి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏం చేస్తారంటే ప్రయారిటీ ఆక్యుపేషన్ లిస్ట్ అనేది ఒకటి పెడతారు. అంటే ప్రయారిటీ ఆక్యుపేషన్ లిస్ట్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిట్టర్ అని చెప్పారు. ఇప్పుడు కొన్నిసార్లు మా దగ్గరికి కాల్స్ వస్తాయి, కెనడాలో ఫిషింగ్ అంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే పోలాండ్లో డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయని మా దగ్గరికి కాల్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కెనడా ఉందనుకోండి, హౌస్ కీపింగ్ జాబ్స్ అని కూడా చెప్తారు. అవును చెప్తారండి. అంటే ఇవన్నీ కూడా బ్లూ కాలర్డ్ వర్కర్ జాబ్స్. పాపం వాళ్ళు ఏం చేస్తారంటే, మేము కూడా ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళం కాదు, మాకు ఇంజనీరింగ్ డిగ్రీ లేవు. న్యాయవేదికలో చిన్న ఇంటరప్షన్, ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం సార్. శంకర్ గారు హైదరాబాద్ నుంచి. శంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఏం లేదు, ఇప్పుడు మా అబ్బాయి ఒకతను H1B వీసా పైన ఉన్నాడు యుఎస్ లో. సార్ చెప్పండి. హలో చెప్పండి. ఇప్పుడు అతని వైఫ్ డిపెండెంట్ వీసా పైన వెళ్ళింది, మరి అక్కడ జాబ్ చేసుకోవచ్చా ఆమె? ఓకే, అక్కడ H1B వీసా మీద వెళితే H4 వీసా వాళ్ళకి జాబ్ చేసుకునే అర్హత లేదండి. ఎప్పుడు అర్హత ఉంటుందంటే ఆమె భర్తకు, అంటే మీ అబ్బాయికి I-140 అనేది ఒక పెటిషన్ అప్రూవల్ అయితే అప్పుడు ఆమెకు జాబ్ చేసుకునే అర్హత ఉంటుందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు సార్, వెంకట్ గారు గుంటూరు నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మా పెద్దమ్మ గారి అబ్బాయి ఒక అతను B1 B2 వీసా మీద వెళ్ళి ఒక 5.5 years అక్కడ ఉండేసి తిరిగి వచ్చేసారండి. డిడ్ంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రైమ్ ఆర్ డిడ్ంట్ డిపోర్ట్ హిమ్, జస్ట్ వాడంతటి వాడే వాలంటరీగా వచ్చేసాడు. ఇప్పుడు అతను తిరిగి వెళ్ళటానికి మళ్ళీ ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అండి? ఎందుకంటే ఆయనకు 6 monthsకే ఇస్తారండి B1 B2 వీసా వెళ్ళినప్పుడు. 6 months కంటే ఓవర్ స్టే చేస్తే మీరు ఇమిగ్రేషన్ వయలేటర్ కింద వస్తారు. మీరు ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు కూడా మీ కజిన్ అడగండి, అక్కడ చెక్ చేస్తారు, ఆయన పాస్పోర్ట్ స్కాన్ అవుతుంది, ఇమిగ్రేషన్కు తెలుస్తుంది ఆయన మోర్ దెన్ ప్రిస్క్రైబ్ టైం ఉండి వెళ్ళాడని చెప్పేసి. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళేటానికి ప్రయత్నం చేస్తే నువ్వు 6 నెలల కంటే ఎక్కువ ఉన్నావని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారండి. సో వచ్చేటప్పుడు అతని పాస్పోర్ట్ ఏమి ఇమిగ్రేషన్ లేదంటండి యూఎస్ లో, జస్ట్ ఇండియాలో కూడా ఢిల్లీలో ల్యాండ్ అయినప్పుడు అసలు వాళ్ళు ఏమీ అడగకుండా ఓన్లీ ఎగ్జిట్ స్టాంప్ వేసి పంపించారంటండి. ఇప్పుడు మీరు అమెరికాలో వచ్చేటప్పుడు మీరు ఎయిర్లైన్స్ వాళ్ళు మీ పాస్పోర్ట్ స్కాన్ చేస్తారు, ఎయిర్లైన్స్ వాళ్ళు ఇమిగ్రేషన్కు రిపోర్ట్ చేస్తారండి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనే సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చింది అమెరికాలో గత 15-20 ఏళ్ల నుంచి. మీరు ఎప్పుడు వస్తున్నారు కంట్రీలోకి, ఎప్పుడు వెళ్ళిపోతున్నారని
వాళ్ళు స్కాన్ చేస్తారు. మనకు ఎయిర్లైన్స్ అథారిటీస్ వాళ్ళు మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్కు షేర్ అవుతుందండి. వాళ్ళకు తెలుసు మీరు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారు. సో మనం అనుకుంటాం వాళ్ళకు తెలియదు, ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర వెళ్ళలేదు, మనము బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు ఎయిర్లైన్ స్టాఫ్ వాళ్ళే మనది స్కాన్ చేశారని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఇట్స్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అండి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ సాఫ్ట్వేర్ ఉంది అందులో. డెఫినెట్గా మళ్ళీ వెళ్ళేటానికి ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆయన ఎయిర్పోర్ట్లో డిటైన్ చేయొచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇట్స్ ఎ వెరీ రిస్కీ థింగ్ టు డూ ఇట్. ఓకే సార్. సార్ ఇప్పుడు విదేశాల నుంచి మనం అప్లై చేసుకుంటే ఇక్కడ కన్సల్టెన్సీస్ త్రూ కొన్ని ఆఫర్ లెటర్స్ వస్తాయి. అలానే అంటే వీసా కూడా ఇచ్చేస్తారు, అక్కడ నుంచి ఆఫర్ లెటర్స్ వస్తాయి. అలాగనే యూనివర్సిటీ నుంచి కూడా కొన్ని అడ్మిషన్ లెటర్స్ కూడా వస్తాయి. సో ఈ అడ్మిషన్ లెటర్స్ని, ఆఫర్ లెటర్స్ని మనం ఇది ఫేకా ఒరిజినలా అనేది ఏ విధంగా నిర్ధారించుకోగలుగుతాం? ఇలాంటివి కూడా చాలా వచ్చాయండి మా దగ్గరికి. ఇప్పుడు గతంలో ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఫిష్ ఇండస్ట్రీలో లేకపోతే క్లీనర్గానో లేకపోతే డ్రైవర్గానో వాళ్ళకి ఇన్విటేషన్స్ చాలా వస్తున్నాయి. నాకు దగ్గరకు వస్తారు మా దగ్గరికి. ఆ లెటర్ చూస్తే మీకు బేసికల్గా ఆ లెటర్ హెడ్ చూస్తేనే చెప్పొచ్చు మీకు అది ఫేక్ లెటర్ హెడ్ అని. ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్లీష్ భాష, అందులో ఉన్న గ్రామర్ మిస్టేక్స్, అందులో ఉన్న వెబ్సైట్లు అవి బేసిక్గా మీరు కర్సరీ లుక్ గట్టిగా ఇస్తే చూస్తే తెలిసిపోద్దండి. నార్మల్గా మా దగ్గర చాలాసార్లు వస్తారు లెటర్స్ పట్టుకొని, సార్ మాకు ఈమెయిల్లో వచ్చింది, వాళ్ళు 10,000 20,000 కట్టమన్నారు, ఈ పలానా కంపెనీ నుంచి మాకు ఆఫర్ లెటర్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ₹1,00,000 ₹2,00,000 అడుగుతున్నారు, మేము ఇవ్వచ్చా అని చెప్పి ఆ ఆఫర్ లెటర్ పట్టుకొని వస్తారు. మీరు కర్సరీ లుక్ అంటే ఏంటంటే కేర్ఫుల్గా ఆ వెబ్సైట్ అడ్రస్ చూసుకుంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అసలు ఆ వెబ్సైటు ఆ పర్టికులర్ కంపెనీ సంబంధించిందేనా, లేకపోతే ఆ వెబ్సైట్ ఎప్పుడు క్రియేట్ చేయబడ్డది, అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. రెండోది కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ చూసుకుంటే కూడా తెలుస్తుంది మీకు. మూడోదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోలండే కానీ లేకపోతే ఇజ్రాయెలే కానీ ఈ కంట్రీస్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ది ఒక లిస్ట్ ఉంటుందండి. వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషనల్స్ కావాలి అనేది ఒక లిస్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ప్రతి సంవత్సరం. దాన్ని ఏమంటారంటే ప్రయారిటీ ఆక్యుపేషన్ లిస్ట్ అంటారు. ఆ లిస్ట్లో మీరు ఒకవేళ మీకు పర్టికులర్ జాబ్ ఒకవేళ ఉందంటే అప్పుడు నమ్మొచ్చు, అదొక విషయం. రెండోది ఏంటంటే మనం అక్కడికి ఈమెయిల్ చేసో లేకపోతే ఫోన్ చేసో కూడా తెలుసుకోవచ్చు. నార్మల్గా ఏమవుతున్నాయంటే ఈ మధ్యకాలంలో ఆ ఫోన్ నెంబర్స్ కూడా ఫేక్ నెంబర్స్ పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పినట్టు గతంలో పోలాండ్లో జాబులు ఉన్నాయి లేకపోతే కెనడాలో జాబులు ఉన్నాయని పెడతారు. ఆ ఫోన్ నెంబర్ ఏముంటుందంటే ఆఫ్రికా ఫోన్ నెంబర్ ఉంటుంది. అది మీకు కొంచెం మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఇది ఆఫ్రికా ఫోన్ నెంబరా లేకపోతే పోలాండ్ ఫోన్ నెంబరా కెనడా ఫోన్ నెంబరా అని మీరు వెరిఫై చేసుకుంటే మీకు తెలిసిపోద్ది అది వేరే కంట్రీ నుంచి వస్తుందని. కొన్నిసార్లు ట్రూ కాలర్ నుంచి కూడా తెలుసుకోవచ్చు మీరు. సో బేసిక్ డ్యూ డెలిజెన్స్ తెలుసుకుంటే మీకు ఈజీగా తెలుసుకోవచ్చు అండి. అది అలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. సార్ లాస్ట్ త్వరగా చెప్పేయండి. సో మన అంటే విదేశాలకు వెళ్ళే విద్యా ఉపాధి కోసమే వెళ్తున్నారు, స్టార్టప్స్గా కంపెనీలు కూడా పెట్టుకోవాలనే ఔత్సాహికులు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆయా దేశాలు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నాయి? పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చాలాసార్లు మాకు కాల్స్ వస్తాయి, స్టూడెంట్స్ ఓపీటీలు లేకపోతే వాళ్ళ వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంట్రీస్లలో మాకు వర్క్ ఆథరైజేషన్ వచ్చింది సార్, పోస్ట్ ఎడ్యుకేషను, మేము కంపెనీస్ పెట్టుకుంటాము, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పెట్టుకోవచ్చండి, లాఫుల్ అది. కాకపోతే లోకల్ ఇమిగ్రేషన్ లాయర్స్ని, కార్పొరేట్ లాయర్ని సంప్రదించండి, డెఫినెట్గా లాఫులే. మీరు ట్యాక్సులు కట్టుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు, డబ్బులు కూడా మీ పేరెంట్స్ నుంచో లేకపోతే లోన్స్ తీసుకొని వచ్చి వ్యాపారాలు చేసుకొని ట్యాక్స్ కట్టుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని కంట్రీస్లలో వాళ్ళు ఎంత మార్పులు చేశారంటే మీరు కంపెనీస్ పెట్టుకొని మీ కంపెనీస్ మిమ్మల్ని స్పాన్సర్ కూడా చేసుకోవచ్చు. అలాంటి విసులుపాటు కూడా ఇప్పుడు వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఉపాధి కోసం అలాగనే విద్య కోసం వివిధ దేశాలకు ఎవరైతే యువత వెళ్తున్నారో అలాంటి వారి కోసం అక్కడ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడటం కంటే ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అంతర్జాతీయ విద్య ఉపాధి చట్టాల మీద చక్కటి అవగాహన ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో రేపటి సాయంత్రం 5 గంటలకి బీఆర్కే న్యాయవేదికలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.